హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తామిరబరణి నది నాగరికత ఇటీవల తమిళనాడులో కనుగొనబడింది. ఇది సింధు లోయ నాగరికత ముగింపుకు దగ్గరగా 4వ శతాబ్దం బీసీ నాటిదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల యుఎస్ ఆధారిత ల్యాబ్ తమిళనాడులోని పురాతన నాగరికత నుంచి 3200 సంవత్సరాల నాటి అవశేషాలను కార్బన్ డేట్ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపిన వివరాల ప్రకారం ఒక కలశం లభించిన వరి, మట్టి వంటి సేంద్రియ పదార్థాలను బీటా అనలిటిక్ చేశారు. అప్పుడు తామిరబరణి నది సమీపంలో పురాతన నాగరికత చిహ్నాలు కనిపించాయి. ఇది తూత్తుకుడి జిల్లాలోని శివకలైలో ఉంది. ఇది 3200 సంవత్సరాల పురాతనమైనదిగా అంచనా వేశారు. తామిరబరణి నాగరికత 3200 సంవత్సరాల నాటిదని వెల్లడైందన్నారు. భారత ఉపఖండం యొక్క చరిత్ర తమిళ సంస్కృతి నుంచి ప్రారంభమైందని శాస్త్రీయంగా నిరూపణ కానున్నదన్నారు. కాగా బీటా అనలిటిక్ టెస్టింగ్లో బియ్యం, మట్టి 1155 బీసీ నాటివని తేలింది. ఇది 2600 సంవత్సరాల పురాతనమైన వైగై నాగరికతను మించిన పురాతన నాగరికత అని తెలుస్తోంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి పూర్వం నాగరికత ఉండేదనే ఆనవాళ్లు లభించాయి. కీజాడి తవ్వకాల స్థలంలో వెండి నాణెం లభ్యమైంది. ఇది సూర్య చంద్రుల నగిశీలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కొడుమనల్, కీలాడి, కోర్కై, మలైదుంపరై, సియాకలై, ఆదిచ్చనల్లూరు మరియు గంగైకొండ, చోళపురం వంటి ప్రదేశాలలో కూడా పురావస్తు తవ్వకాలు జరుగుతున్నాయి. తామిరబరణి నది తమిళనాడు రాష్ట్రంలో అతి చిన్న నది. ఇది అంబసముద్రం తాలూకాలోని పశ్చిమ కనుమలలోని పోతిగై కొండలలో మొదలై తిరునెల్వేలి మరియు తూత్తుకుడి గుండా ప్రవహిస్తుంది. దీని చివరి పాయింట్ కోర్కై వద్ద ఉంది. అయితే ఈ నదిలో ఒక మురుగన్ ఆలయం మునిగిపోయింది అని పురాణాల్లో ఉంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.